హాయ్ హలో స్టూడెంట్స్ అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు మన వీడియోలో జేఈఈ మెయిన్ 2025 సెషన్ 1కి సంబంధించి నవంబర్ 22 అంటే ఈ రోజే లాస్ట్ డేట్ అనమాట. ఈ రోజు నైట్ 11 తర్వాత 11:50 వరకు అయితే మీకు టైం ఉంటుంది. కాబట్టి మీరు ఎవరైనా అప్లికేషన్ చేసుకోకపోతే త్వరపడి అప్లికేషన్ చేసుకోండి అండ్ పేమెంట్స్ అయితే చేసుకోండి. అండ్ ఇంక ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం అంటే పేమెంట్ ఇష్యూస్ ఆల్రెడీ కొంతమందికి ఉన్నాయి. అంటే ఆల్రెడీ వాళ్ళ అకౌంట్లోంచి పేమెంట్ కట్ అయిపోయింది, కానీ అక్కడ స్టూడెంట్ ప్రొఫైల్ ఓపెన్ చేసినప్పుడు లాగిన్ పేజ్లోకి వెళ్ళిన తర్వాత అమౌంట్ పేమెంట్ దగ్గర ఇన్కంప్లీట్ అని చూపిస్తుంది. ఆ ఇన్కంప్లీట్ ఉన్న వాళ్ళు ఎక్కువ టైం వేస్ట్ చేయకండి, అంటే వేస్ట్ చేయకండి, మళ్ళీ పేమెంట్ అయితే చేసుకోండి. ఎందుకంటే మనకు టైం లేదు. యాక్చువల్గా మొన్న ఒకవేళ మీకు ఇన్కంప్లీట్ అని కనిపిస్తే ఈ రోజు ఖచ్చితంగా కంప్లీట్ అని చూపిస్తుంది. లేదా నిన్నటి నుంచి నైట్ పే చేసిన వాళ్ళకి నిన్న మార్నింగ్ నుంచి నైట్ వరకు పే చేస్తే ఎవరిదైతే ఇన్కంప్లీట్ అని చూపిస్తుందో ఒక 1 అవర్ 2 అవర్స్ వెయిట్ చేయండి. ఈ రోజు మధ్యాహ్నం 12 గంటల వరకు వెయిట్ చేసిన తర్వాత అప్పటికి కూడా కంప్లీట్ అని చూపించకపోతే మళ్ళీ ఒకసారి రీపేమెంట్ చేసుకోండి. ఈ రీపేమెంట్ చేయడం వల్ల మీ డబ్బులు ఎక్కడికి పోవన్నమాట. ఆల్రెడీ మీరు పే చేసిన అమౌంట్ ఒకవేళ వస్తే మీకు తెలియకుండా బై డిఫాల్ట్గా దీనికి వచ్చేసింది అనుకోండి, ఇప్పుడు మీరు పే చేసేటువంటి అమౌంట్ మీరు ఏ అకౌంట్ నుంచి అయితే పే చేస్తున్నారో ఆ అకౌంట్కి మళ్ళీ రీఫండ్ వచ్చేస్తుంది వితిన్ 24 అవర్స్ ఆర్ 48 అవర్స్లో. లేదు ఇప్పుడు కట్టినటువంటి అమౌంటే మీకు అయిందనుకోండి, పేమెంట్ అయిందనుకోండి, ఆల్రెడీ కట్టున్నటువంటి పేమెంట్ మళ్ళీ మీకు రీబ్యాక్ వచ్చేస్తుంది. ఏ అమౌంట్ అయినా ఒకటే తీసుకుంటుంది అనమాట. మల్టిపుల్ అమౌంట్స్ అనేవి జోసా అనేది ఎన్టీ అనేది యాక్సెప్ట్ చేయదు. అవి మళ్ళీ రీబ్యాక్ ఇచ్చేస్తుంది. దాంట్లో కంగారు పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనకి ఎక్కువ డేస్ లేదు, ఎక్కువ టైం కూడా లేదు. ఈ రోజే లాస్ట్ డేట్ కాబట్టి అవుతుందేమో అని చెప్పి వెయిట్ చేసి లాస్ట్ మినిట్లో మీరు మళ్ళీ పేమెంట్ చేయడానికి ట్రై చేస్తే ఆ పేమెంట్ తీసుకోదు. సర్వర్ ఇష్యూస్ బాగా ఉంటాయి. ఈరోజు డెన్సిటీ ఎక్కువ ఉంటుంది, చాలామంది దీనిపైనే ఉంటారు. ఓకేనా? సో పేమెంట్ అయితే చేసుకోండి. 500 ఆర్ మీరు ఏదైతే కేటగిరీ ఉన్నారో 1000 రూపీస్ 800 మీరు పే చేస్తారు కాబట్టి అవి చూసుకోండి. ఇంకేమన్నా పేపర్ యాడ్ చేసుకొని కట్టాలనుకుంటే కూడా కట్టుకోండి. అండ్ అలాగే నవంబర్ 26 అండ్ 27 నాడు కరెక్షన్ విండో ఓపెన్ అవుతుంది. మీరు ఏమన్నా ఇప్పుడు పేమెంట్ చేసిన వాళ్ళకి ఏమంటే మీకు కన్ఫర్మేషన్ పేజ్ ఓపెన్ అవుతుంది. అది దాన్ని క్లిక్ చేయగానే మీరు డీటెయిల్స్ అన్నీ వచ్చేస్తాయి అనమాట. మీరు పేమెంట్ చేసినటువంటివి అండ్ మీ డాక్యుమెంట్ అప్లికేషన్ సంబంధించిన డీటెయిల్స్ అన్నీ వస్తాయి. అది ఒక్కొక్కసారి ప్రతి కాలంలో ఒకసారి చెక్ చేసుకోండి మీరు పర్ఫెక్ట్గా పెట్టారా లేదా అనేది. ఏదైనా మిస్టేక్స్ ఉంటే ఈ విధంగా మిస్టేక్స్ని ఒక 5 మినిట్స్ చూసిన తర్వాత మిస్టేక్స్ అని నోట్ చేసుకోండి. ఎక్కడెక్కడ మిస్టేక్స్ ఉంది సరి చేసుకోవాలి. 1 2 3 ఫర్ ఎగ్జాంపుల్ నేమ్లో మిస్టేక్ ఉంది లేదా జెండర్లో మిస్టేక్ ఉంది లేదా అడ్రస్లో మిస్టేక్ ఉంది, ఇలాంటివి ఉంటే లిస్ట్ అవుట్ చేసుకొని పెట్టుకోండి. 26 ఆర్ 27 నాడు 26 నుండి 27 వరకు మీ కరెక్షన్ విండో ఓపెన్ అవుతుంది. అప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇవి 1 by 1 మీరు ఎడిట్ చేసుకోండి. ఎడిట్ చేసేటప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు ఏంటంటే ఏదైనా ఒకసారి మాత్రమే ఎడిట్ చేసుకోవడానికి అవకాశం ఉంది, కానీ మల్టిపుల్ టైమ్స్ ఎడిట్ చేసుకోవడానికి అవకాశం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు నేమ్ కరెక్షన్ చేసుకుందాం అనుకున్నారు, నేమ్ కరెక్షన్ చేసుకుందాం అనుకుంటే నేమ్ ఒకసారి కరెక్షన్ చేసి సబ్మిట్ చేసిన తర్వాత మళ్ళీ టైం ఉంది కదా అని చెప్పేసి ఇంకొకసారి కరెక్షన్ చేసుకోవడానికి అవకాశం ఉండదు. అడ్రస్ ఒకసారి కరెక్షన్ చేసుకొని సబ్మిట్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకేదైనా మార్చాలనుకుంటే అడ్రస్ అనేటువంటి కాలం దగ్గర ఎడిట్ ఆప్షన్ అనేది దొరకదు. ఇన్ కేసు దొరికినా కానీ మీరు చేంజ్ చేస్తే సేవ్ అవ్వదు, గుర్తుపెట్టుకోండి. సో అందుకని మీరు కరెక్షన్ చేసేది ఖచ్చితంగా చూసుకొని జాగ్రత్తగా ఒకసారి సబ్మిట్ చేయండి. ఓకేనా? ఒకసారి నేమ్ కరెక్షన్ చేసి సబ్మిట్ చేసి మళ్ళీ వచ్చేసి జెండర్ కరెక్షన్ చేసి సబ్మిట్ చేసి మళ్ళీ వచ్చేసి అడ్రస్ కరెక్షన్ చేసి సబ్మిట్ చేసి చేయొచ్చా అంటే చేయొచ్చు. కానీ ఒకసారి నేము కరెక్షన్ చేసి సబ్మిట్ చేసిన తర్వాత మళ్ళీ నేమ్ దగ్గరికి వచ్చి మళ్ళీ మార్చుకుంటారంటే అవ్వదు. ఆ వేరియేషన్ గుర్తుపెట్టుకోండి. అర్థమైందా? సో ఇదనమాట దీనికి సంబంధించి. ఈరోజు ఎవరైతే ఇంకా అప్లై చేయకుండా ఉన్నారో మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే కొద్దిగా ఫార్వర్డ్ చేయండి వీడియోని. ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే తెలుసుకుంటారు. ఎడిట్ ఆప్షన్ విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండండి. 26 నవంబర్ 27 నవంబర్ అది ఏ టైంకి ఓపెన్ అవుతుందో 26 నాడు ఇంకైతే మనకి టైం చెప్పలేదు. సో టైం చెప్పగానే నేను మళ్ళీ అప్డేట్ ఇస్తాను. ఆ టైం నుంచి మీరైతే ఎడిట్ చేసుకోవచ్చు అనమాట. పేపర్ కానీ మార్చుకోవాలంటే మాత్రం పేపర్ కూడా మార్చుకోవచ్చు ఎడిట్ ఆప్షన్లో కూడా. ఎవరైతే ఇంకొక పేపర్ కూడా రాయాలనుకుంటున్నారో ఎడిట్ ఆప్షన్లోకి వెళ్ళిన తర్వాత పేపర్కి సంబంధించి ఫీజు పే చేసిన తర్వాతే ఫీ పేమెంట్ చేసిన తర్వాత మాత్రమే అప్పుడు మీరు చేయాల్సి ఉంటుంది అనమాట. ఓకేనా? ఫీ పేమెంట్ చేసిన తర్వాత మిగతా ఎడిట్ అనేది చేసుకోవాలి. ఓకే రైట్. ఈ వీడియో నచ్చి లైక్ చేయండి, ఫ్రెండ్స్ కదా షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని కొద్దిగా సపోర్ట్ అయితే ఇవ్వండి. థ్యాంక్ యూ.